ఏ ఫీజు వాళ్ళకి ఎంత మంజూరు చేసి వాళ్ళకి ఒక అర్హతను ఇవ్వబడుతుందని దాని మీద క్లారిటీ లేదు. అండ్ యాడ్స్ కానివ్వండి, ఇతరత్ర వాటికి వాళ్ళు ఎంత కలెక్ట్ చేస్తున్నారో అన్న దానికి ట్రాన్స్పరెన్సీ లేదు. ఈ విధి విధానం మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ కొత్త బోర్డులు వేస్తున్నారు. అదే అధ్యక్ష క్వశ్చన్ అదే, ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారో. అయితే వీటికి ఏ రకమైన రుసుము వీళ్ళు కలెక్ట్ చేస్తూ దీనికి పర్మిషన్స్ ఇచ్చారు, ఎంత దీనికి మంజూరు చేశారు అన్న దాని మీద ఎక్కడ కూడా క్లారిటీ లేదు. అయితే ట్రాఫిక్ సిగ్నల్స్, నాకు తెలిసినంత వరకు ట్రాఫిక్ సిగ్నల్స్ అండ్ అదే విధంగా కెమెరాస్ బాధ్యత ఈ యొక్క హోర్డింగ్స్ వాళ్ళ మీద ఉంటుంది, ఆ ఏజెన్సీ వాళ్ళ మీద ఉంటుంది. దానికి వాళ్ళు అంగీకరిస్తే మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి అన్న ఒక నిబంధన ఉన్నది అన్నది నాకు తెలిసినది. ఇంకా మిగతా నిబంధనలు ఏమున్నాయో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి దాని గురించి నేను అడగలేను. దీని వరకు నాకు తెలిసినంత వరకు అడుగుతున్నాను. ఈ కెమెరాస్ గురించి ఇది ఏర్పాటు చేస్తే మాత్రమే వీళ్ళకి ఈ యొక్క పర్మిషన్ ఇస్తారు అని చెప్పి నాకు తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కెమెరాస్ పనితీరు ఎలా ఉంది, అక్కడ సిగ్నల్స్ లో ఉన్న కెమెరాస్ అసలు పనిచేస్తున్నాయా, వాటి మెయింటెనెన్స్ ఎవరు చూస్తూ ఉన్నారు, ఒక్క బండి తాలూకు ఇన్ఫర్మేషన్ అయినా మున్సిపల్ కార్పొరేషన్ వారికి కానివ్వండి లేదంటే ట్రాఫిక్ సిబ్బందికి కానివ్వండి తెలుస్తుందా? జరుగుతున్నాయి అయినా ఒక్క వెహికల్ ట్రేస్ చేయడం కూడా జరగడం లేదు. సిగ్నల్ జంపింగ్ ఇప్పటిదాకా సిగ్నల్స్ కూడా లేవు. సిగ్నల్స్ ని ఏర్పాటు చేస్తేనే వీళ్ళకి ఒక అథారిటీ ఇస్తాము అన్నది కూడా ఒక వన్ ఆఫ్ ద నిబంధన అని చెప్పడం జరిగింది. అయితే కొన్ని చోట్ల ఫార్చునేట్లీ సిగ్నల్స్ కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని సిగ్నల్స్ పనిచేయని తీరు కనపడుతుంది. దానికి కూడా మొన్న ట్రాఫిక్ రివ్యూలో కూడా నేను తెలుసుకోవడం జరిగింది, దాని మీద కూడా దృష్టి పెట్టి చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. అయితే ట్రాఫిక్ సిఐ వారు ఈ ఆటోమేటెడ్ లైసెన్స్ ప్లేట్ రికగ్నిషన్ అంటే ALPR అనే ఒక స్ట్రాంగ్ కెమెరాస్ ని ఈ హోర్డింగ్స్ పెట్టుకునే వాళ్ళకి అసైన్ చేస్తే బాగుంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి బటన్ లేకుండా ఉంటుంది. కాబట్టి దీనికి మీరు శాంక్షన్ చేయండి, ఈ యొక్క నామ్ ని తీసుకురండి అని చెప్పి కోరుతూ ఒక లెటర్ కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అని తెలిసింది. దానికి వారు ఇచ్చిన పర్మిషన్ ఏంటి, దానికి తీసుకున్న యాక్షన్ ఏంటి, ఇలాగా ఇనాక్టివ్ గా ఉన్న కెమెరాస్ వల్ల ఏదో బుద్ధ విగ్రహాలాగా అక్కడ అన్నిటికీ వేలాడుతున్న ఈ కెమెరాస్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది, ఈ హోర్డింగ్స్ కి ఇచ్చిన పర్మిషన్స్ లో భాగంగా ఏమేమి ఇచ్చారు, ఎంతెంత కలెక్ట్ చేస్తున్నారు, అండ్ ఎవరైనా అదర్ పీపుల్ దీనికి యాడ్ చేసుకోవాలంటే వారి దగ్గర నుంచి ఒక ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ ఇంతే కలెక్ట్ చేయాలి అనే విధి విధానం ఉందా?